100 రోజులు చేసాక ఇంకొక గ్యారెంటీ ఉండదు కదా, ఆ గ్యారెంటీ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే మీ కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి హరీష్ రావు ఒక సవాల్ ఇస్తారు. ఎల్లుండి నేను అసెంబ్లీ ఆయన సవాల్ విసురుతూనే ఉంటాడు. 10 ఏళ్ళ నుంచి ఎన్ని అబద్ధాలు ఆడారు, ఎంత మోసం చేసారు, కుటుంబ పాలన ఏ రకంగా పరిపాలించారు, ఎట్లా చర్చ ఏ రకంగా స్వేచ్ఛ హరించబడ్డదో ఇదందరికీ తెలిసిన విషయమేనా. మొత్తం ఇది తెలంగాణ ప్రజలు తెలంగాణ సమాజాన్ని ఎప్పుడు గౌరవించాలి, ఆదరించాలి. ఎందుకు అంటే మౌనంగా తిరగబడి ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక కుటుంబానికి చర్మగీతం పాడింది. అబద్ధాలు మానుకొని యథార్థాలు వాస్తవాలకు రావాలి. ప్రజలు గమనిస్తున్నారు, మా ప్రజల మీద నమ్మకం ఉన్నది. మేము సంక్షేమము అభివృద్ధి రాష్ట్రంలో జాతీయ స్థాయిలో ఖచ్చితంగా సమాజానికి దేశానికి ప్రజలకు అందిస్తామని పూర్తి నమ్మకము విశ్వాసము మాకు. థ్యాంక్ యూ.